దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, అర్జెంటీనాల దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ కావడంతో చిలీ అధికారులు అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:58 ఈ భూకంపం వచ్చినట్టు తెలిపింది. అర్జెంటీనాలోని ఉషువావా నగరానికి దక్షిణంగా 219 కిలోమీటర్ల దూరంలో డ్రెయిన్ పాసేజ్లో భూకంపం కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితులపై కేసును అధికారికంగా చేపట్టాలా వద్దా అని కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావడానికి వారికి ప్రత్యేక హక్కు ఉంది. ఛార్జ్షీట్లో మార్పులు చేశారని భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 223 కింద నోటీసు జారీ చేయాలా వద్దా అనేది ప్రస్తుత సమస్య అని కోర్టు అభిప్రాయపడింది. ఛార్జ్షీట్పై న్యాయపరమైన విచారణ జరుగుతున్న సమయంలో ఎదుటి పక్షం వాదనలు వినిపించడానికి హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కారణంతో భారత ప్రభుత్వం ఈసారి పాక్పై కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. పాకిస్తాన్ తన సైన్యాన్ని భారత సరిహద్దు వద్ద మోహరించింది. మరోవైపు భారత్ కాశ్మీర్ గొడవను పూర్తిగా లేకుండా చేయడానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంకేతంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల ప్రజలు కనీసం 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని అక్కడి అధికారులు తెలిపారు. పీఓకే అధికారులు 1000కి పైగా పాఠశాలలను 10 రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తునకు సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితో పాటు మరో 2 ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తాజాగా రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దిలీప్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. పక్కా సమాచారంతో దిలీప్ను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లొకేషన్ ద్వారా అతడి కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందం చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకుంది. మొత్తం లిక్కర్ స్కామ్పై సిట్ విచారణలో జోరు పెంచింది. 3,200 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో వ్యక్తులతో పాటుగా సంస్థల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించి మొత్తం 29 మంది మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కేసుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిలను కూడా సిట్ విచారించింది. మొత్తం ఈ కేసులో కీలక పాత్రధారిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గుర్తించి కేసులో A1గా చేర్చింది సిట్.
కేసు నమోదు చేసిన తర్వాత అరెస్టులపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ముగ్గురిని సిట్ అరెస్ట్ చేసింది. A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, A6గా సజ్జల శ్రీధర్ రెడ్డిని, A8గా చాణక్యలను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. ఇవాళ చాణక్య, రాజు, కెసిరెడ్డి కలిపి సిట్ ప్రశ్నించనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.